న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించి తెలుగుదేశం పార్టీలో వివాదరహిత నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తంగిరాల ప్రభాకర్ రావు. రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయకుండానే తనువు చాలించారు. నిన్న కూడా సహచరులతో పాటు పర్యటించిన తంగిరాలకు రాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా 11 గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తంగిరాల హఠాన్మరణం తెదేపా నేతల్లో విషాదాన్ని నింపింది. చివరి రోజు వరకు పార్టీ కోసం శ్రమించిన ఆయనకు ప్రముఖులంతా నివాళులర్పించారు. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న తెదేపా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచి నందిగామ వెళ్లారు. ప్రభాకర్ రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తంగిరాల మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పటి నుంచో ప్రభాకర్ రావు బాగా పరిచయం, ఒక కమిటెడ్ కార్యకర్త. ఏదైనా పార్టీకి ఎవరు నష్టం చేస్తామన్నా దాన్ని భరించే వ్యక్తి కాదు, చాలా ఆవేశంగా దాన్ని ఎదుర్కొనే వ్యక్తి. ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా ఎనలేని సేవలు అందించి తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ప్రజలందరూ కూడా ప్రభాకర్ రావు గారు చనిపోతే తన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినట్టు భావిస్తున్నారంటే దీనికి కారణం ఆయన చేసిన పని, ఆయన ప్రజలతో పెంచుకున్నటువంటి సత్సంబంధాలు. ఆయన అభిమానులకి, నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏ సామాన్యుడు తన దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పని అయ్యే వరకు కూడా వదిలిపెట్టిన వ్యక్తి. ఈ గుండెపోటుకు గురవటం, హాస్పిటల్కి వెళ్ళే లోపలే మార్గ మధ్యలో మన మధ్యలో పోవటం అనేది చాలా బాధాకరంగా ఉంది. తీరంలోటి ప్రాంతానికి, పేదవాళ్ళకి, రైతాంగానికి, ఎందుకంటే రైతాంగ పక్షపాతి, పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసే వ్యక్తి. ఈ ప్రాంతం చాలా నష్టపోయింది. ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తారు. పార్టీ కోసం తంగిరాల చేసిన కృషిని స్మరించుకున్న నేతలు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.